2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. సింగిల్ ఉమెన్ చాలామంది లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారండి. అది కొంతమంది డివోర్స్డ్ పీపుల్ కావచ్చు, కొంతమంది భర్తని పోగొట్టుకొని సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కొంతవరకు ఆస్తిపాస్తులు ఉంటే ఓకే అని, కొంతమంది అయితే ఆస్తిపాస్తులు లేకుండానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ వరకు కనుక మనం చూసుకుంటే అంటే బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, ప్రయోజకులను చేస్తారు, అభివృద్ధిలోకి తీసుకొస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ సడన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత పిల్లలు మాట వినరు. ఎందుకంటే తల్లి సింగిల్గా ఎంత కష్టపడిందో అన్న విషయాన్ని మర్చిపోతారు. తల్లులు ఏం చేస్తారు అని అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటారు. డిప్రెషన్ నుంచి బయటపడి కోపం వస్తే లేదా వాళ్ళన్నా చంపేద్దాం అనుకుంటారు. మానసికంగా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని అంటే భయంకరంగా ఉంటాయి. పిల్లోడు చూస్తేనే మాట వినడు, ఆ టైప్ చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. పోనీ ఎవరికైనా చెప్పుకుందాము అని అంటే పరిస్థితులు దానికి తగ్గట్టుగా ఉండవు. చుట్టుపక్కల సమాజం ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చేయాలని చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. నిజమే నాగరాజ్ గారు. ఇవాళ చాలా వరకు ఉమెన్లో ఫ్రస్ట్రేషన్ ఉంది అని అంటే, కుటుంబంలో ఉన్న స్త్రీ ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగా ఉన్న స్త్రీ చాలా గొప్పగా లైఫ్ లీడ్ చేసినా కూడా చివరికి ఒంటరిగానే మిగిలిపోతుంది. దీనికి కారణాలు ఏంటి? చాలామంది వెతుకుతున్నారు దీనికి కారణాలు. నిజంగా నన్ను చెప్పమంటే మాత్రము ఒకటే నేను చెప్తున్నానంటే, స్త్రీ ఎప్పుడూ కూడా డిపెండెంట్గా ఉండిపోతుంది. అవును, ఆవిడ సీఎం అయినా డిపెండెంట్ అనే అనుకుంటుంది, పిఎం అయినా డిపెండెంట్ అనే అనుకుంటుంది, ప్యూన్ అయినా డిపెండెంట్ అనే అనుకుంటుంది, లేదా ఇంట్లో ఖాళీగా కూర్చున్నటువంటి హౌస్ వైఫ్ అయినా కూడా డిపెండెంట్ అనే ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆ ఫీలింగ్లో నుంచి బయటికి రావాలి. ఎప్పుడైనా సరే మనం మీరు ఇందాక అన్నారు కదా, ఒక సర్టెన్ ఏజ్ అంటే మీరు చెప్పింది ఏంటంటే కరెక్ట్గా 45-50 ఇయర్స్ వచ్చేసరికి ఈ పరిస్థితులన్నీ బాగా ఫేస్ చేస్తారు. అంటే ఏంటి అంటే ఇక్కడ స్టేజెస్ ఒక్కసారి వాళ్ళు కూర్చొని ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళు ఆ కుటుంబం కోసం కానీ, ఆ పిల్లల కోసం కానీ, భర్త కోసం కానీ, లేకపోతే దీనికోసం కానీ వాళ్ళు ఆ కుటుంబంలో కష్టపడిందంతా ఒక్కసారి అనలైజ్ చేసుకోమని చెప్పండి. ఈవిడ బాధ్యతగా చేశారు, అన్నీ సాక్రిఫైస్ చేస్తారు, భారీగా సాక్రిఫైస్ చేస్తారు, మదర్గా సాక్రిఫైస్ చేస్తారు, అన్నీ సాక్రిఫైస్ చేస్తారు. బట్ ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కేవలం అవసరాలు మాత్రమే ఇవి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, తీర్చుకుంటారు. ఈవెన్ ఏంటంటే ఒక సపోర్టివ్ క్యారెక్టర్, అంతే, సపోర్టివ్ క్యారెక్టర్. షీఈ్ నాట్ దేర్ లైఫ్, షీఈ్ నాట్ దేర్ లైఫ్. భర్త ఉన్నాడు అని అంటే టైంకి అన్నీ చేసి పెడుతుంది, బాధ్యతగా ఉంటుంది. కాబట్టి భర్త ప్రతిదానికి ఈవిడ మీద ఆధారపడతాడు. ఎందుకు అని అంటే ఆయన ఒక పెద్ద మానసిక హ్యాండిక్యాప్డ్ అనమాట. అర్థమైందా? కూర్చున్న కాడి నుంచి కవితే తీసుకెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఆ బాస్కి ఇప్పుడు ఈ ఇంట్లో ఏం చేస్తాడో మొత్తం చేస్తాడు, చేయమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే, పిల్లలు ఉన్నారు, అమ్మా లేచిన దగ్గర నుంచి బెడ్షీట్ కూడా మడత పెట్టరు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత షూస్ కూడా ఏడో పడేస్తారు, కనీసం షూ తీసుకెళ్ళి ఆ స్టాండ్లో కూడా పెట్టరు. తల్లి చెయ్యాలి. లేచినప్పుడు బెడ్షీట్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు బెడ్షీట్ కప్పేంత వరకు ఎవ్రీథింగ్ అమ్మ చెయ్యాలి. అంటే ఏంటి? అమ్మ ఒక పెద్ద పని మనిషి. ప్రేమ చాలా బాగా చూపిస్తారండి. ఇక్కడ నేను పిల్లల్ని తప్పుపట్టట్లా, తల్లుల్ని తప్పుపట్ల, పేరెంట్స్ని తప్పుపట్టట్ల. ఒక్కసారి అనలైజ్ చేసుకోండి, మీకు కొన్ని వేల లక్షల స్టోరీలు వినిపిస్తాను నేను. ఆ పేరెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను నేను. వాళ్ళు చాలా బాగా ప్రేమిస్తారు. దేనికి? వాళ్ళ పనులు అవ్వడం కోసం. చాక్లెట్ కావాలంటే కొడుకు ఎంత ప్రేమిస్తాడు తల్లిని, బైక్ కావాలంటే ఎంత బాగా ప్రేమిస్తాడు తల్లిని. ఇలాంటి వాళ్ళందరికీ అమ్మ పుట్టినరోజు ఎంతమందికి గుర్తుందో ఒక్కసారి నాకు చెప్పండి. అమ్మ పెళ్లి రోజు ఎంతమందికి గుర్తుందో చెప్పండి. పుట్టినరోజు నాడు అమ్మకి ఒక్క చీరన్నా కొనుక్కొచ్చి కనీసం 200, 300, 500 ఇచ్చిన కూతురు కానీ ఇచ్చిన కొడుకు కానీ ఉన్నాడేమో అడగండి. ఉన్నారు, చాలా తక్కువ పర్సెంట్. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం. గుడ్ చిల్డ్రన్.
బట్ మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే స్త్రీ ఎందుకు ఒంటరితనం ఫీల్ అవుతుంది, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తుంది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఈవిడ ఏంటంటే భర్తకి చేసేటప్పుడు ఏమనుకుంటుందంటే నా జీవితం ఈయనే కదా, ఈయన లేకపోతే సమాజంలో నేను ఎన్ని పడాలి. భర్త వెళ్ళిపోయాడు పాపం, ఇంట్లో నుంచే వెళ్ళిపోయాడో జీవితంలో నుంచే వెళ్ళిపోయాడో లోకంలో నుంచే వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా తను చూపు ఎటువైపు ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. వీళ్ళే కదా నా జీవితం అంటే ఏంటి, షీఈ్ ఆల్వేస్ డిపెండెంట్. ఆ డిపెండెన్సీ థాట్లోనే ఉంటుంది ఆవిడ. వీళ్ళు తప్పితే నాకు జీవితం లేదు, వీళ్ళు తప్పితే నాకు జీవితం లేదని షీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు పిల్లలకి ఏదైనా వండి పెట్టింది అనుకోండి, అమ్మ ఉంచకుండా తినేస్తారు వాళ్ళు. చూడండి ఎంతమంది పిల్లలు అన్నం, మీరు ప్రేమ అంటున్నారు కదా పిల్లకాయలని, ఒకసారి అమ్మలందరూ కలిసి నాన్నలందరూ కలిసి అమ్మల్ని అడగండి, ఎన్నిసార్లు పిల్లలు తల్లికి ఉందా లేదా అని కూడా అడగకుండా మొత్తం తినేసి ఉంటారు అమ్మ వండింది లేదా బయట నుంచి తెచ్చుకున్నది. పిజ్జాలు బర్గర్లు తెచ్చుకుంటారు కదా, ఎంతమందికి అమ్మకి ఆఫర్ చేస్తారో తేగానే దాని దుంపదగా ఒక 100 రోజులు అయిందేమో అన్నం తిన్నారు అన్నట్టుగా పడి తినేస్తారు తప్పితే అమ్మ అని నోట్లో ఒక ముక్క పెట్టిన చిల్డ్రన్ ఎంత శాతం మంది ఉన్నారో చెప్పండి నాకు. కానీ ప్రేమ అంటే మా వాడికి నేనంటే ఎందుకు ఉండదు, నువ్వు వాడు అడిగిందన్నీ ప్రేమిస్తేనే, నిన్ను ప్రేమించినట్టు ఉంటేనే నువ్వు అన్నీ ఇచ్చేస్తున్నావు కాబట్టి వాడు అదే యాటిట్యూడ్లో ఉంటాడు. ప్రేమించే పిల్లల్ని అనట్లేదమ్మా, ప్రేమించబడే తల్లుల్ని అనట్లేదు, పేరెంట్స్ని అనట్లేదు. ఎవరైతే ఈ విధమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. ఓకే, ఈ డిపెండెన్సీ ఉండేసరికి ఆవిడ ఏంటంటే 24 hours సాక్రిఫైజింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాగరాజు గారు ఎప్పుడు చూడండి ఏడిపే. మరి అంతే కదా, మన సినిమాల్లో త్యాగశీలివమ్మా మహిళ ఏదో దిక్కుమాలి పాటలన్నీ వేస్తూ ఉంటారు కదా, అవన్నీ చూసేసి మనసుకు తీసేసుకుంటారు అనమాట. నేను అదే కదా, నేను ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేస్తారు, లేదంటే ఆ క్యారెక్టర్ని తెచ్చి ఇలా లోపల వేసేసుకొని అటే కూర్చొని ఆలోచిస్తారు. వీళ్ళకంటూ ఆశలు ఉండవు, వీళ్ళకంటూ ఆశయాలు ఉండవు, వీళ్ళకంటూ ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసుకుందాం అనేటటువంటి థాట్ ఉండదు. ఎందుకుండదు? ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పుట్టిన తర్వాత నుంచి అమ్మా నాన్న పెళ్ళి చేస్తారు, మొగుడు జీవితం ఎత్తాడు, పిల్లలు పోయిన తర్వాత పాడెత్తుతారు. ఇదే కాన్సెప్ట్లో కదా నువ్వు ఉన్నావు. డోంట్ బీ లైక్ దాట్. నో, నువ్వు నువ్వే కుటుంబంలో ఎప్పుడు కూడా స్త్రీ అండి ఒంటరిగా ఉన్నా లేకపోతే సంసారంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా త్యాగాలు చేయకండి, ఇవ్వండి. దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ మీ పిల్లల మీద ప్రేమ ఉందంటే ఇష్టంగా ఇవ్వండి, ప్రేమగా ఇవ్వండి. ప్రేమ ఎప్పుడు ఏం కోరుకుంటుంది నాగరాజు గారు? వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇష్టం ఎప్పుడు ఏం కోరుకుంటుంది నాగరాజు గారు? మన మనసు సంతృప్తిని కోరుకుంటుంది. చూడండి, ఇప్పుడు ఏదైనా మీరు తినేది ఉంది, బాగా మంచి ఫుడ్ ఉందనుకోండి, తింటున్నారు అనుకుందాము, మీ ఫ్రెండ్ ఎవరో గుర్తొస్తారు మీకు, ఇది వాడి భలే ఇష్టం రా అని చెప్పి గబగబా ఫోన్ చేసి అరే రారా ఈరోజు మంచి ఫుడ్ ఉంది అనగానే తను వస్తాడు, ఇద్దరు కలిసి హ్యాపీగా తింటాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మీ మనసులో ఏముంటుంది చెప్పండి? మంచి ఫుడ్ తిన్నాం ఇవాళ మా ఫ్రెండ్ తోటి అని ఉంటుంది. అదే కనుక మీరు బాగా ఆకలి మీద ఉన్నారు, మంచి ఫుడ్ మీ ముందు ఉంది, ఓకే, మీరు హఠాత్తుగా మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ 4 వచ్చారు, మీకు సరిపోదు. ఫీలింగ్స్ భలే ఉంటాయి కదా మనకి. అంటే ఆ ఫుడ్ మీద మనం తినాలి, కానీ త్యాగం, మనకి మంచి పేరు రావాలి. అరే నువ్వు తిన్నా, లేదురా నువ్వు తిను అంటే వాటి నుంచి మనకు మంచి పేరు రావాలి. దానికి మనం ఏం పెట్టుకుంటాం? త్యాగం. అంటే ఫుడ్ గురించి చెప్పా, చాలా ఇస్తారు ఈ త్యాగంలో. ప్రేమ, దోమ, ఏందో ఉంది. అది తిని వెళ్ళిపోయిన తర్వాత మీ మైండ్స్లో ఏముంటుంది చెప్పండి? బాధ. మంచి బిర్యానీ తినలేకపోయానే అన్న బాధ, వాడు బాగా తినేసి వెళ్ళిపోయినాడే అన్న బాధ. ఎవడు చేయమన్నాడు త్యాగం? ఇంకో ప్యాకెట్ తెచ్చి ఆడ పెట్టండి. త్యాగం ఎందుకు చేస్తున్నారు? లేదు వాడు పోయిన తర్వాత తిన్నాడు బిర్యానీ, ఎవడిచ్చేమన్నాడు మొత్తం. అది తేడా త్యాగానికి ఇష్టానికి. ఇక్కడ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తుంది స్త్రీ అంటే త్యాగాలు చేస్తుంది, దిక్కుమాలిన త్యాగాలు.
చేయొద్దు, అవసరం లేదు. ప్రేమ ఉండద్దా? అదే చెప్తున్నాను, ప్రేమతో ఇవ్వండి, ఇష్టంతో ఇవ్వండి. సో అప్పుడు వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళినా కూడా మనకేమనిపిస్తుంది, మన మాట వినకపోయినా కూడా మనకేమనిపిస్తుంది అని అంటే పోనీ వాళ్ళ జీవితం వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఎప్పుడు అనుకుంటాం ఈ మాట? ఇంట్లో 24 గంటలు ఖాళీగా కూర్చుంటే అనుకుంటామా? చచ్చినా అనుకో. అందుకు మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకండి. మనకు డబ్బున్నా సరే, మనకి అన్ని వసతులు ఉన్నా సరే, మాకు బయటికి వెళ్ళక్కర్లేదండి, అన్నీ వచ్చేస్తాయి, మాకు అన్నీ జరిగిపోతాయండి, మాకేం కర్మ అండి బయటికి వెళ్ళడానికి. కర్మ కోసం బయటికి వెళ్ళరు ఎవరు కూడా. మీ మైండ్ యాక్టివేషన్ కోసం మీరు ఏదో ఒకటి ఇచ్చి పెట్టుకోండి. మీకు బాగా డబ్బు ఉంది కదా, ఎవరికైనా కొంతమందికి చదువు చెప్పించేటటువంటి యాటిట్యూడ్ పెట్టుకోండి. మీరు లేదు మేము డబ్బు ఖర్చు పెట్టమండి, మా డబ్బు మా దగ్గరే ఉండాలి, కానీ మేము చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలా, వెళ్ళండి, బయటికి వెళ్ళండి సార్. అనాథ శరణాలయాలు, తర్వాత ఓల్డ్ ఏజ్ హోములు బోల్డన్ని ఉన్నాయి. మీరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకల్లా రోజు పొద్దున్నే సాయంత్రం వరకు వాళ్ళతోటి గడిపిరండి. వాళ్ళని హ్యాపీగా ఉంచండి. చదువురాని పిల్లలకి మీకు వచ్చిన 4 ముక్కలు చెప్పండి, లేదా 4 ఆటలు ఆడించరండి. పసిపిల్లలు, అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని లాలించి పాలిచ్చి రండి. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ పనులన్నీ చేసి మీరు ఇంటికి రండి. డిప్రెషన్ ఎక్కడ ఉంటుంది నాగరాజ్ గారు మీకు? లేదు, ఒక మంచి మీకు చేతనైంది ఒక చిన్న బిజినెస్ ఏదన్నా పెట్టుకోండి. లేదు మీకు సంబంధించి మీరు చేయగలిగిన ఉద్యోగం పక్కన ఏదన్నా ఉందనుకున్నాం, వెళ్ళండి, ఇష్టంగా ఆ ఉద్యోగాన్ని చేయండి. ఆ ట్రాన్స్ఫార్మింగ్ ఇది లేకపోతే అది ఇక్కడ స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ అయిపోతూ ఉండడంలో నేను చచ్చిపోదాం, లేదంటే వాడిని చంపేద్దాము. చంపాలేమో చచ్చిపోలేము, చివరికి ఏమవుతాము, బెడ్ మీద వెళ్తాం, హాస్పిటల్ బెడ్ మీద. ఓకే, కాబట్టి ఇక్కడ 2 సూత్రాలు ఏంటి అని అంటే, ఒకటి, కుటుంబానికైనా భర్తకైనా పిల్లలకైనా ఏదైనా ఇష్టంగా ప్రేమగా చేయండి. నెవర్ వాంట్ రిటర్న్స్. 2, మీరు అసలు ఖాళీగా కూర్చోకండి. మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు కదా అని ఖాళీగా కూర్చుంటే బాగా వచ్చాయని బుర్రలో పనే ఉండదు కదా మీకు. బట్ మీకు భగవంతుడు ఒక జీవితాన్ని ఇచ్చినందుకు ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసుకోండి. ఒక 2 గంటలే పని చేసి రండి, మీకు ఇష్టమైన పని చేయండి, అది మిమ్మల్ని 24 గంటలు ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి మనలో ఉన్న బాధ అంతా ఆ పని మీదకి వెళ్ళిపోతుంది, ఆ పనికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం మనం. అంటే మన యాటిట్యూడ్ ద్వారా మనకున్న నెగిటివ్ అంతా కూడా. డిప్రెషన్లన్నీ ఎందుకు ఉంటున్నాయంటే ఉన్న చోట కూర్చోవటం వల్ల వస్తుంది. అవును, దాని ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం ఆ కనెక్షన్ ఎప్పుడైతే పెడతామో ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటామండి. ఆ మోడ్ తెలిసి ఉండాలి, ఆ యాటిట్యూడ్ తెలిసి ఉండాలి. అందుకని ఈ రోజు నుంచి కూడా ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి, బాధ్యతగా చేయండి. బాధ్యత ఎప్పుడూ కూడా, బాధ్యత ఏం గుర్తు చేస్తుంది అని అంటే, మీరు ఆ కుటుంబానికి దిక్కు, లేకపోతే మీరు మదర్ కాబట్టి మదర్ బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యత ఎంతసేపు మీకు తీసుకోకండి. వాళ్ళు చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్నెవరు వినట్లేదు, వీళ్ళు ఇలా ఉండట్లేదు, నాలాగే ఉండరు, మీ పేరు పలానా అనుకుందాం, వాళ్ళ పేరు పలానా. పేర్లు ఎవరి వాళ్ళకే ఉన్నాయి, అలాగే ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి థాట్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళు అవ్వాలని అనుకోవద్దు, వాళ్ళు మీరు అవ్వాలని అనుకోవద్దు. మీకు ఎప్పుడైతే వాళ్ళలో ఇమడలేరో దాని నుంచి బయటికి ఎలా రావాలి అంటే, ఆలోచనల నుంచి బయటికి రావాలా, ఇంట్లో నుంచి బయటికి రావాలా, అదే ఆలోచన. ఇంట్లో నుంచి మనం బయటికి రాలేమన్నప్పుడు ఆలోచనలు బయటికి పంపించేసేయాలి. ఆలోచనలు బయటికి పంపించాలంటే మనకి నచ్చినటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో ఒకటి ఇంట్లో 4 ఆడవాళ్ళని, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని కలిపి కూర్చోబెట్టి ఏదో ఒకటి చేయండి, ఆలోచించండి, సమాజానికి ఉపయోగపడే పని చేయండి. సమాజం మాకు వద్దులేండి అని అంటారు, 4 డబ్బులు వచ్చే పని మీరు చేయండి. మంచి పనులు బోల్డన్ని ఉన్నాయి. డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అమ్మా.